హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణ టెట్‌కి సంబంధించిన ఇనిషియల్ కీ అయితే విడుదలైతే జరిగింది. ఈరోజు ఈ పేపర్‌లో మనకి థర్డ్ రోజు జరిగిన షిఫ్ట్ 1 మ్యాథ్స్ అండ్ సైన్స్‌కి సంబంధించిన పేపర్‌నైతే చూద్దాము. ఈ పేపర్‌లో మనకి అబ్జెక్షన్స్ రైజ్ చేసే క్వెషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేదైతే చూడండి. అబ్జెక్షన్ చేసే టైం కూడా అయిపోయింది. అయినా కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయింది. యూట్యూబ్‌లో వీడియోస్ మనము ఒక రోజుకి 3 అప్‌లోడ్ అయితే చేయాలి. ఆల్రెడీ నిన్న 3 అయితే అప్‌లోడ్ అయితే చేశాను. మిగతా 3 అప్‌లోడ్ చేయాలి అనంటే మనకి నెక్స్ట్ డే కావాలి కాబట్టి, దీంట్లో అయితే నేను ఇప్పుడు అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఏమనుకోకండి. ఇక చూద్దామండి. దీంట్లో ఎలాంటి క్వెషన్స్ అడిగారు? కొన్ని షిఫ్ట్‌లలో మనకి ఏమైందంటే, కొన్ని వాళ్ళే యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇనిషియల్ కీలోనే కొన్ని యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు. కొన్ని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న వాటికి కూడా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలా ఈ పేపర్‌లో ఏమన్నా అలా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, యాడ్ స్కోర్స్ ఏమన్నా ఉన్నాయేమో అనేదైతే చూద్దాము. ఇక తెలుగుకు సంబంధించిన బిట్స్ కూడా ఎలాంటివి వచ్చాయనేదైతే నేను నా కంటెంట్ తెలుగు కాబట్టి తెలుగు బిట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మిగతా బిట్స్ అనేది మ్యాథ్స్, సైన్స్ అనేది మీరు చూసుకోండి. ఈ పేపర్ ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నానంటే చాలామందైతే అడుగుతున్నారు. ఇనిషియల్ కీ అనేది అప్‌లోడ్ అయితే చేయండి అని. అందుకని నేనైతే ఈ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. మీరు చూడండి సైకాలజీకి సంబంధించినవి మనకి 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 30 బిట్స్‌లో ఏవైనా మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారా అనేది చూడండి. ఇక దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కూడా చెక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఆ మిస్టేక్స్ అనేది మనకి ఫైనల్ కీలో ఆహ్, రెక్టిఫై చేశారా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది. మనకి ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన తర్వాత మీరు చాలామంది అయితే నాకు మెసేజ్ అయితే చేశారు. అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అందరికీ మనకి మార్క్స్ ఇస్తారా? లేకపోతే అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వారికి మాత్రమే మార్క్స్ ఇస్తారా? అనైతే క్వెషన్ అయితే అడిగారు. ఇక అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వారికి మాత్రమే ఇవ్వరండి. అబ్జెక్షన్ ఒకరు రేజ్ చేసినా, ఇద్దరు రేజ్ చేసినా గాని మనకి ఆ షిఫ్ట్‌లో ఎవరైతే ఎగ్జామ్ అయితే రాసారో వారందరికీ మనకి మార్క్స్ అయితే ఇస్తారు. అందరికీ పెట్టిన క్వెషన్స్‌కి మార్క్స్ ఇచ్చారనుకోండి, ఆ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అంటే మనకి యాడ్ స్కోర్ అంటే అన్ని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్‌కి ఇక్కడ ఈ 4 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, వీటికి మనకి యాడ్ స్కోర్ అయితే ఇస్తది. ఇక్కడ దీనికి గ్రీన్ కలర్ టిక్, దేనికి గ్రీన్ కలర్ టిక్. ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి, అప్పుడు అందరికి యాడ్ అవుతాయి. ఇక కొన్ని కొన్నిటి క్వెషన్స్‌కి ఏమవుతుందంటే మనకి 2 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ 2 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న వారికి ఈ 2 ఆప్షన్స్ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ అవుతాయి. అయితే ఆ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ యాడ్ అవుతాయి. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కేంటంటే, మీరు షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అంటే యాడ్ ఏ విధంగా అవుతాయి? మనకి ఇక్కడ ఎవరైతే కరెక్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే యాడ్ అవుతాయి. ఇక 4 ఆప్షన్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళకి అందరికి యాడ్ అవుతాయి. అన్ అంటే ఈ 4 ఆప్షన్‌లో ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అందరికి యాడ్ అవుతాయి. కొన్ని క్వెషన్‌లకి యాడ్ స్కోర్ ఇచ్చినప్పుడేమో అందరికి యాడ్ అయితే చేస్తారు. అందరికంటే ఆ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే యాడ్ చేస్తారు. మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే ఈ ఐడీ నంబర్ వేయాల్సుంటుంది. చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేసేటప్పుడు మీ రెస్పాన్స్ షీట్‌లో ఉన్నటువంటి ఐడీ నంబర్స్‌నైతే ఎంటర్ చేస్తున్నారు. ఇది ఈ విధంగా అయితే ఆ విధంగా అయితే మీరు చెయ్యకూడదు. మీరు ఈ ఫైనల్ కీ నేను పెట్టాను కదా! ఈ ఫైనల్ కీలో ఉన్నటువంటి ఐడీస్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. నిన్న ఒక అభ్యర్థి నాకు మెసేజ్ పెట్టాడు. వా ఇది మే అవి ఏం పెట్టాడంటే ఐడీ నంబర్స్ అనేవి రెస్పాన్స్ షీట్‌లో పెట్టాడు. రెస్పాన్స్ షీట్‌లో ఐడీ నంబర్స్ పెట్టొద్దు. ఎందుకంటే రెస్పాన్స్ షీట్‌లో మీకు క్వెషన్స్‌కి ఈ ఇవుంటాయి కదా! మనకి ఆప్షన్స్ అనేటివి జంబుల్డ్‌గా అయితే ఇస్తాడు. అందుకని మీకు రెస్పాన్స్ షీట్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆప్షన్స్ జంబుల్డ్‌గా ఇస్తారు కాబట్టి, మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అంటే, ఇక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్ అనేది వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అవుతది. అందుకనే మీరు
ఏం చేయాలంటే ఈ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడీ నంబర్‌ని మాత్రమే ఎంటర్ చేయాలి. ఈ ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళిచ్చిన ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఏ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అని పెట్టాలి. ఇక మీరనుకుంటున్న ఆప్షన్ థర్డ్ అనుకోండి. మీరనుకుంటున్న ఆప్షన్‌ని థర్డ్ అనేది అక్కడ క్లిక్ చేయాలి. మనకి ఏ, బి, సి, డి అని మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళు పెట్టిన ఆన్సర్ అంటే వారు సెలెక్ట్ చేసిన ఆన్సర్ కీలో ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇచ్చారో ఆ కీలో ఇచ్చిన ఆన్సర్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మీరు అనుకుంటున్న ఆన్సర్‌ని కూడా ఇక్కడ క్లిక్ చేసి పెట్టాలి. ఆప్షన్‌లో పెట్టాల్సుంటుంది. తరువాత మీరు అబ్జెక్షన్ పెట్టే క్వెషన్ అనేది కింద ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అయితే రాయాల్సయితే ఉంటుంది. అది ఎక్కడ ఉంది? ఏ క్లాస్‌లో ఉంది? ఏ పేజీ నంబర్‌లో ఉంది? ఏ లెసన్‌లో ఉందనేది మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే రాయాల్సయితే ఉంటుంది. రాసి మీరు ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సయితే ఉంటుంది. ఇలా మీరు ఒక క్వెషన్‌కి ఒక్కసారి మాత్రమే అబ్జెక్షన్ అయితే రైజ్ చేయాల్సయితే ఉంటుంది. ఈ క్వెషన్‌ని మనము 2 ఆర్ 3 టైమ్స్ అనేది అబ్జెక్షన్స్ రైజ్ చేయకూడదు. ఇక ఒక క్వెషన్ ఒకసారే చేయాలి. అయితే దీంట్లో ఎన్ని క్వెషన్స్ ఉన్నా గాని మీరు అబ్జెక్షన్ అయితే రైజ్ చేయొచ్చు. మీకు ఈ షిఫ్ట్‌లో మొత్తం మనకి 5 క్వెషన్స్ అబ్జెక్షన్స్ పెట్టేటివి ఉన్నాయనుకోండి. ఈ 5 క్వెషన్స్‌ని మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత మీరు క్లియర్‌గా కరెక్ట్ సమాధానం ఇస్తే ఆ అబ్జెక్షన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి మార్క్స్ యాడ్ చేస్తారు. ఆ మార్క్స్ యాడ్ చేసేటివనేది మనకి ఫైనల్ కీలో యాడ్ చేసి మనకి ఫైనల్ కీ విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అందుకనే ఇక్కడ చూడండి ఈ షిఫ్ట్‌లో మనకి 2 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఇది చూడండి ఈ క్వెషన్ ఐడీ మీకు 28థ్ క్వెషన్. మీకు ఈ క్వెషన్ అనేది మీకు 28లో ఉండొచ్చు, 22లో ఉండొచ్చు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. క్వెషన్ నంబర్ చూసుకోకండి. క్వెషన్ ఐడీని చూసుకోండి. క్వెషన్ ఐడీ చూసుకోండి. క్వెషన్ చూసుకోండి. ఈ క్రింది వాటిలో బాలల వేధింపు రకాన్ని గుర్తించండి. వేధింపు రకాన్ని గుర్తించండి అనేదైతే ఇచ్చారు కదా! ఇక్కడ మనకి ఏబీసీ అనేది బీసీ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏబీసీ అనేది 3 కరెక్ట్ సమాధానాలు. అందుకనే మనకి దీంట్లో ఒకటి యాడ్ స్కోర్ ఈ ఆప్షన్స్ ఇవి 2 ఎవరైతే సెలెక్ట్ చేశారో వీరికి మాత్రమే మార్క్స్ అయితే వస్తాయి. అంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వారికి మాత్రమే మార్క్స్ అయితే యాడ్ అయితే అవుతాయి. ఈ షిఫ్ట్‌లో మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ సెకండ్, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వారికి మాత్రమే యాడ్ అవుతాయి. ఇక చూడండి మనకి తెలుగు బిట్స్ అయితే చూడండి. తెలుగులో ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుచుందురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్య మాన్యులనుగుచు జిత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్ అనేది ఇచ్చారు కదా! ఇక్కడ మనకి చూడండి మొదలుపెట్టిన పనిని మధ్యలోనే ఆపివేసేవారు ఎవరంటే ఇక్కడ దీనికి కూడా మార్క్స్ అయితే యాడ్ అయితాయనైతే మనకి నిన్న అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మధ్యములు అనేది దీనికి సమాధానం అని మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలివేసేవారు ఎవరు అనైతే ఇచ్చారు. ఇక్కడ ధీరులు వదిలివేయరు కదండీ! మధ్యములనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి దీనికి కూడా మీకు యాడ్ స్కోర్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ ఆప్షన్ అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎవరైతే పెట్టారో వారికి మార్క్స్ అయితే ఇస్తారు. ఇక్కడ దీంట్లో కూడా మనకి ఒక క్వెషన్ అయితే దీంట్లో ఉంది. ఇక చూడండి ఈ పద్యంలో వదిలేసేవారు ఎవరు అనైతే ఇచ్చారు. పరిత్యజింతురు అనేదైతే ఇచ్చారు కదా! ఇక నెక్స్ట్ నీచుల కార్యములు అనేది మొదలుపెట్టరు అనేదైతే ఇచ్చారు. ఇక్కడ ప్రారబ్ధములు లుజ్జగింపగా సుమి ప్రజ్ఞానిధులు గావునన్ భావం సామర్థ్యం ఉన్నవారు కాబట్టి మొదలుపెట్టిన పనులు వదిలివేయరు. ఇది కూడా కరెక్ట్ సమాధానమే. ఇక మనకి ఒక పేరాగ్రాఫ్ ఇచ్చేసి మనకి దీంట్లో కొన్ని క్వెషన్స్ అయితే ఇచ్చారు. వాడుక భాషలో పాడినందున అలంకరించినది ఏంటనేది. వాడుక భాష గ్రాహ్యమగుటయే గాక భాష యందొక శక్తి గలుగును. చదువరు బుద్ధికి తీవ్రమైనటువంటి చాలన
మొసంగుయేటయే గాక వారి తార్కిక భావనాశక్తులకు మహత్తరమైనటువంటి యుత్తేజము గలుగు చేయును. సంఘ దురాచారముల వెల్లడి చేసి యగ్ వాజ్మయము ద్వారా కొంత సదాచార ప్రచారము చేయుట యాదర్శముగా గల ప్రతి సాంఘిక పద వాజ్మయ నిర్మాణ తప్ప వాడుక భాష ఎందే వ్రాయవలయును. నండూరి వెంకట సుబ్బారావు గారు నాయుడు భావయంకి యొక్క ముగ్ధ ప్రణయగాథను వారి వాడుక భాషయందు పాడినందున అలంకరించిన అనేదైతే ఇచ్చారు కదా! వాడుక భాషలో పాడినందున అలంకరించినవి ఏమిటి అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి నాయుడు బావ ఎంకి ప్రణయగాథలు. ఇక్కడ నాయుడు బావ ఇక్కడ ప్రణయగాథలు అనేదైతే ఇక్కడ సమాధానం కరెక్టే. ఎవరి తార్కిక భావనా శక్తులకు ఉత్తేజం కలుగుతుంది అంటే చదువరులు అని మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఇక తార్కిక భావన అనేది చదువరులకే మనకి సరియైన సమాధానము. ఇక వాడుక భాషలో కలిగే ప్రయోజనాలు ఏమిటి? వాడుక భాష వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేదే మనకి వాడుక భాష వలన కలిగే ప్రయోజనాలు. ఇక్కడ ఆప్షన్ చూడండి. నిగ్రాహ్యమగుటకు తార్కిక భావనా శక్తులకు ఉత్తేజం కలిగిస్తుంది. ఇక్కడ నిగ్రాహ్యము కాగా ఇది కూడా సరైన సమాధానమే. ఇక్కడ చూడండి వాజ్మయం ఏ భాషలో ఉండాలి అంటే వాడుక భాషలో ఉండాలి. ఇక చూడండి విమానాశ్రయము సంధి విడదీయగా విమాన ప్లస్ ఆశ్రయము అనేది మనకి సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. ఇక పెద్ద కుటుంబము ఏ సమాసము? పెద్దనైన కుటుంబము అనేది పెద్ద అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి పూర్వపద కర్మధారాయ సమాసం అవుతుంది. ఇక ఉత్పలమాల ఛందస్సుకు యతి మైత్రి స్థానం ఎంత అనేది ఇచ్చారు. ఉత్పలమాలకి 10వది, చపకమాలకి 11వ అక్షరము. ఇక మనకు 12వ అక్షరం అనేది వేరే వాటికి ఉంటుంది. విద్యాధనము ఏ అలంకారము? విద్యా రూపక అలంకారము. విద్య అనేది ధనము. ఇక జయములేలు అనేది ఏ సంధి? జయము ప్లస్ ఏలు జయములేలు అనేది ఉత్వసంధి. జయము అనేది అయితే వస్తుంది కదా! ఇక్కడ ఊ అనేది పూర్వపదంగా వస్తుంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యముగా నగును ఉత్వసంధి. ఆకాశము ప్లస్ ఆకాశము అనేది పర్యాయ పదము. గగనము అంబరము కరెక్టే. ఇక కేసరి అనేదానికి సింహము గుర్రము శ్రేష్ఠుడు నానార్థము కరెక్టే. అక్షతలు అనేది ఉత్పత్త్యార్థము. క్షతము లేనివి అక్షతలు. అవును ఇది అక్షతలు అంటే క్షతము లేనివి అనేటివి. అంచ అనే పదానికి వికృతి హంస. ఇక ఇచ్చ పదానికి అర్థము కోరిక. ఇది కూడా సరైనది. గోల్కొండ కవుల సంచిక సురవరం ప్రతాపరెడ్డి గారిది. జల్ జంగల్ జమీన్ అనేది నినాదం ఇచ్చింది ఎవరు? కొమరం భీం. ఇక నా గొడవ రచించింది ఎవరు అంటే కాళోజీ. స్వర్ణకమలాలు కథా సంపుటి రచించింది ఎవరు అంటే ఇల్లుందల సరస్వతీదేవి కరెక్టే. మామిండ్ల రామగౌడు బిరుదు ఏమిటి అంటే మధుర కవి. ఇక వేడిగాలి కవితా సంకలన రచించింది ఎవరు అంటే సల్లంద్ర వేడిగాలి రచించింది. ఈ క్రింది వాణిలో భాషా లక్షణం కానిది అనేది ఇచ్చారు. అవ్యవస్థ అనేది భాషా లక్షణం కాదు. ఇక అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయము, సహజీకరణ అను బోధనా లక్ష్యాలు కలిగింది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. ఇక క్రింది వానిలో పఠన బోధనా పద్ధతి కానిది ఏమిటి అంటే ప్రశంసా పద్ధతి. ఇక సెకండరీ విద్యార్థులకు పద్య బోధనలోని గద్య బోధనలో ప్రధానంగా అనుసరించదగిన బోధనా పద్ధతి ఏమిటి అంటే ప్రశ్నోత్తర పద్ధతి. విద్యార్థులకు గద్య బోధనలో ప్రశ్నోత్తర పద్ధతి అనుకూలమైంది. పాఠశాలలు నిర్వహించే వక్తృత్వ పోటీలు విద్యార్థులలో సభాకంపాన్ని దూరం చేస్తాయి. ఇక పిల్లల ప్రతిస్పందనలకు భాగస్వాములను మదింపు చేసే మూల్యాంకనం ఏమిటి అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము. ఇక ఇంగ్లీష్ బిట్స్ అయితే చూడండి. ఇంగ్లీష్ బిట్స్ దీంట్లో మొత్తం ఓవరాల్‌గా మనకి ఒకటి అబ్జెక్షన్ రేజ్ చేసే క్వెషన్ అయితే ఉంది. చాలామంది అయితే ఆ క్వెషన్‌కి అయితే అబ్జెక్షన్ రేజ్ చేశారు అని అంటున్నారు. అబ్జెక్షన్ రేజ్ చేశారు కాబట్టి ఆ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ మనకి మార్క్స్ ఇస్తే గిన అందరికీ యాడ్ అవుతాయి. ఆప్షన్ సెలెక్ట్ చేసిన వారికి మాత్రం యాడ్ అవుతాయి.
ఇక మనకి ముందు ఉన్న షిఫ్ట్‌లో థర్డ్ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళది సెకండ్ షిఫ్ట్‌లో వాళ్ళకైతే ఏ క్వెషన్స్ లేవు. ఒకటి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ ఒకటి 2 క్వెషన్స్ అయితే మనకి దీంట్లో మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి 2 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్‌లో మొత్తం మనకి 30 బిట్స్ అయితే ఉంటాయి. మ్యాథ్స్‌లో కూడా ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయేమో చూడండి. కొన్ని పేపర్ 1 షిఫ్ట్‌లో కొన్నిటికి 4 కొన్నిటికి 3 ఇలాగా మనకి తెలుగులోనే చాలా వరకు మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇంకా మ్యాథ్స్‌లో కూడా కొన్ని బిట్స్ అయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయి కొన్ని పేపర్స్‌లో. అవి కూడా మీరు ఇప్పుడు మీ సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి మీరు మ్యాథ్స్‌లో ఏవన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ అయితే చెయ్యండి. ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి సంబంధించి వేరే వాళ్ళు కూడా అయితే చూస్తారు. సైన్స్ వాళ్ళు ఉన్నారు కదా! సైన్స్ వాళ్ళు సైన్స్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సైన్స్ వాళ్ళు కూడా మీరు కూడా చూసి కామెంట్ అయితే చేయండి. మిస్టేక్స్ ఉన్నవి మీరు డౌట్ ఇది మిస్టేక్ అని డౌట్ ఉంటే కూడా అది కూడా కామెంట్ అయితే చేయండి. వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే మీకు ఆన్సర్ అయితే ఇస్తారు. కామెంట్‌లో పెడితే. కామెంట్స్ అనేది అందరూ చదువుతారు కాబట్టి మీకు ఓవరాల్‌గా మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో చెప్పండి. ఈ పేపర్‌లో మీకు 100 అబోవ్ ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. 100 అబోవ్ ఎవరికొస్తున్నాయి. ఇక క్వాలిఫికేషన్ మార్క్స్ అంటారా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 75 రావాలి. ఇక్ ఇక ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. మనకి ఈ మార్క్స్ అనేవి ఈ 20% వెయిటేజ్ తీసి 150 మార్క్స్‌కి 20% వెయిటేజ్ తీసి మనకి డీఎస్సీలో అయితే యాడ్ చేస్తారు. ఇక డీఎస్సీలో మనకి 20%కి 90 మార్క్స్ వస్తే మనకి 12 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అదేవిధంగా మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి దాంట్లో పర్సెంటేజ్‌ని యాడ్ అయితే చేస్తారు. డీఎస్సీ నోటిఫికేషన్ గూడా వస్తుంది. ఆ పర్సెంటేజ్ అనేది మీకు టెట్‌లో వచ్చిన మార్క్స్‌కి పర్సెంటేజ్ ఎలా చూడాలి అనేది మీకు తెలియకపోతే కామెంట్ అయితే చేయండి. ఎంత మీకొచ్చిన మార్క్స్ అయితే ఎన్నొస్తున్నాయో చెప్పండి. దానికి ఎంత పర్సెంటేజ్ యాడ్ అవుతదనేది కామెంట్ అయితే చేయండి. నేను ఎంత యాడ్ అవుతదనేది నేను కామెంట్ అయితే చేస్తాను. దాని నుంచి కూడా మీకు డీఎస్సీలో మీకొచ్చిన మార్క్స్‌కి, డీఎస్సీకి ఎంత ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అని మీ మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయనేది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎవరైనా కావాలంటే గిన మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక దీంట్లో చూడండి సైన్స్, మ్యాథ్స్‌లో ఏవన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి. ఇక మిస్టేక్స్ ఉన్న క్వెషన్‌లు మీకు అబ్జెక్షన్స్ రైజ్ చేసిన క్వెషన్‌లకి మార్క్స్ ఎప్పుడు యాడ్ అయ్యేది ఎలా తెలుస్తుందనైతే కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు అబ్ ఫైనల్ కీలో మనకి యాడ్ చేసి మీరు అబ్జెక్షన్ పెట్టిన వాటికి మనకి ఫైనల్ కీలో యాడ్ చేసి మనకి రిజల్ట్ అయితే ఇస్తారు. అది అప్పటి వరకైతే వెయిట్ చేయండి. మనకి రిజల్ట్ కూడా ఫిబ్రవరి 14 ఆర్ 15 వస్తాయనైతే చెప్తున్నారు. మనకు 1 వీక్ అయితే మినిమమ్ అయితే పడుతుంది గాబట్టి, 1 వీక్ వరకైతే వెయిట్ చేయండి. 1 వీక్ తర్వాత 1 వీక్ ఆర్ 10 డేస్ మధ్యలో వస్తాయి రిజల్ట్ అనేటివి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందైతే చూస్తున్నారు గానీ, లైక్ అయితే చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే, మేము యూట్యూబ్ ఛానెల్‌ని ఇప్పుడే స్టార్ట్ చేశాము. రీసెంట్‌గా స్టార్ట్ చేశాం కాబట్టి, మీ లైక్స్ మాకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. అందుకని లైక్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొనొస్తాను. థ్యాంక్ యూ అండి. ఇక మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. ఆ వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాం. మీకు టెట్ డీఎస్‌కి సంబంధించిన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. ఇక ఆహ్, తెలంగాణకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాము. ఎవరైనా నెక్స్ట్ టెట్ రాయబోయే వాళ్ళు, డీఎస్‌సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము ఆ వీడియోస్ యూజ్‌ఫుల్ అవుతాయి. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. థాంక్ యూ.